హరే కృష్ణ. ఈరోజు మనతో అనుపమ్ ప్రభు ఉన్నారు. ఆయన స్లోవేనియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన ప్రతి జీవి యొక్క సనాతన ధర్మమైన కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా స్వీకరించారో ఒకసారి తెలుసుకుందాం. అనుపమ్ ప్రభు, హరే కృష్ణ. Hare Krishna. సో హౌ you got inspired to take up Krishna consciousness? Like you see on the video, this book inspired me. Bhagavad Gita as it is from His Holiness Prabhupada, Srila Prabhupada. ఈ గ్రంథం ఏదైతే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రాసిన భగవద్గీత యథాతథం చదివారట. అలాగే వారు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి శిష్యులు. ఎప్పుడైతే ఆయన భగవద్గీత చదవడం జరిగిందో ఆయన జీవితంలో అన్ని కూడా స్పష్టమయ్యాయని చెప్తున్నారు. Then you realize, then you get purpose again. ఎందుకంటే భగవద్గీత చదివితేనే మనకి అసలు జ్ఞానం అనేది వస్తుంది. లేదంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం దుఃఖాన్ని అనుభవించాల్సిందే. But it's all suffering. వారు ఏమంటున్నారంటే ఆయన కూడా పాశ్చాత్య దేశాల్లో స్కూల్ ముగిసిన తర్వాత కాలేజీకి వెళ్ళారు, తర్వాత ఉద్యోగం, తర్వాత కుటుంబం. కానీ ఆయన అనేది ఏమిటంటే వీటన్నిటిలో నాకు దుఃఖమే కనిపించింది. ఎందుకంటే ఎవరెవరినైతే వారు ప్రామాణికంగా స్వీకరించారో వారందరూ కూడా ఈ ప్రపంచంలో మనల్ని మోసం చేసేవాళ్ళే. But here we can see Krishna is not cheating us. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయడు. Maybe he's just tricking us to go towards him. బహుశా కొన్నిసార్లు ఆయన వైపు రావడానికి ఆయన ఏవో కొన్ని పన్నాగాలు చేస్తుంటారు. So what to say about this book? What was not spoken or whatever. But this is based to building bhakti. కాబట్టి భగవద్గీత గురించి ఏం చెప్పాలి? ఇప్పటివరకు చెప్పనిది ఏముంది భగవద్గీత గురించి? కానీ భక్తిని నిర్మాణం చేయాలంటే ఈ భగవద్గీత దానికి ఆధారం. Then other books coming, Srimad Bhagavatam and etc. మీరు ఏ విధంగా అయితే ఒక గృహాన్ని నిర్మించాలంటే మంచి పునాది అనేది ఉండాలి. ఈ భగవద్గీత అనేది పునాది. దీని తర్వాత శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం ఇవన్నీ కూడా వస్తాయి. And it's not just the theory that once and then you put it in the shell and forget about it. It's this daily reading constantly. ఇదేదో ఒకసారి చదివి అరమరలో పెట్టేది కాదు. ప్రతిరోజు నిత్యం మనం చదువుతూ ఉండాలి. Because this is our connection to Krishna. ఎందుకంటే కృష్ణుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదే భగవద్గీత. Watching his pictures or going to the temples to deity worshipping and all these things. కృష్ణ సంబంధంగా మనం ఏం చేసినా, ఆయన యొక్క మందిరానికి వెళ్ళినా, ఆయన యొక్క చిత్రపటాన్ని చూసినా, వీటన్నిటికీ కూడా ఆధారం ఏమిటంటే ఈ గ్రంథమే. I also think like that. Krishna spoke Bhagavad Gita to Arjuna, but he make this lila because he's speaking Bhagavad Gita to us. చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధించాడని. కానీ ఆ విధంగా కురుక్షేత్ర రణరంగాన్ని ఏర్పాటు చేయడం, అర్జునుడికి ఆ విధంగా పరిస్థితుల్లో ఉంచడం, ఇవన్నీ కూడా మనందరికీ భగవద్గీతను బోధించడానికి. So I encourage everybody who has Bhagavad Gita, he must found it. నేను అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. ఎవరి దగ్గర అయితే భగవద్గీత ఉందో వెంటనే వాళ్ళు దాన్ని దుమ్ము దులిపి చదవడం మొదలు పెట్టండి. ఎవరి దగ్గర అయితే లేదో వెంటనే భగవద్గీత తీసుకోండి. హరే కృష్ణ. Hare Krishna.